జగన్నాథం గారు, పిల్లలకి స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో టీవీ చూద్దామంటే రిమోట్ అసలు దొరకట్లేదండి. పోనీ ఫోన్ లో ఏమైనా చూద్దామంటే చూసిన రీల్సే మళ్ళీ వస్తున్నాయి. కొద్దిగా బోర్ కొట్టేస్తుంది అనుకోండి. అయితే మీరు మన ఫన్మోజీ వీడియోలు చూడాల్సిందే. ఫన్మోజీ వీడియోసా? అవునండి, మన వీడియోలు అయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఇంటిల్లపాది అందరూ చూసి కడుపబ్బా నవ్వుకోవచ్చు. ఓహో, ఇప్పుడే యూట్యూబ్ లో మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వేడి వేడి వేసవ కాలంలో చల్ల చల్లగా నవ్వులు కురిపించే వీడియోలు చూసేయచ్చు. ఇదిగో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. అదే చేస్తూ ఈ వీడియోకి లైక్ కొట్టి పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. అప్పుడు మన వీడియో అక్కడ కూడా మిస్ అవ్వరు. శ్రీనివాస్ మనోహర్ స్టోర్స్. అదే లెంత్ ఎక్కువైపోయింది. కొన్ని సింపుల్ గా బ్రాకెట్ లో మను స్టోర్స్. కొంచెం మోడర్న్ గా ఉంటే బెటర్ ఏమో. ఈడేంటి పాసుకొచ్చిన పిల్ల అటు ఇటు తిరిగేస్తున్నాడు? ఏమైందిరా అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచించేస్తున్నావు? మన కొత్త కొట్టుకు పేరేం పెట్టాలా అనండి. పిఎస్ఎం స్టోర్స్ ఎలా ఉందంటారు? పిఎస్ఎం ఏంట్రా? అదేంటి నాన్నగారు, మీరు పెట్టిన పేరు మీకే తెలీదా? పిఎస్ఎం పిసినకొట్టు శ్రీనివాస్ మనోహర్ స్టోర్స్. నా పేరు పర్ఫెక్ట్ నాన్నగారు, బాగా కలిసి వస్తుంది మీకు. ఆ పేరు నీకు పెట్టాను రా, నువ్వేమన్నా కలిసి వచ్చావా? లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో మన కొట్టు పేరు పెట్టమని ఆడియన్స్ అడిగాం కదా, ఆల్రెడీ వేలల్లో కమెంట్లు వచ్చాయంట. ఆ కమెంట్స్ లో బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేస్తాం, అదే పేరు పెట్టేస్తాం. సూపర్ నాన్నగారు, అన్ని నా తెలివితేటలే. కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తున్నాను ఉండండి. ఎవరి పేరైనా పెట్టుకోండి గాని ఆ మనుగాడి పేరు మాత్రం అస్సలా పెట్టొద్దు. ఇదేంటి ఫస్ట్ కామెంట్ ఎలా ఉంది? ఏంట్రా కొనుక్కుంటున్నా? ఏం లేదు నాన్నగారు, ఒక పెద్ద కామెంట్ వస్తే చదువుతున్నాను. ఎంతో గొప్పవాడు, సమర్థవంతుడు, వీరుడు, సూర్యుడు, ధీరుడు, మీ వారసుడైన పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్ పేరు పెడితేనే మంచిది, కాబట్టి ఆ పేరే పెట్టండి. డియర్ జగన్నాథం గారు. నాన్నగారు చూసారా, ఆడియన్స్ కూడా నా పేరే పెట్టమంటున్నారు, పెట్టేయండి. పెట్టమంటుంది ఆడియన్సా నువ్వా? చచ్చా, నేనెందుకంటాను నాన్నగారు, ఆడియన్సే. ఏదో నాన్న ఆ కామెంట్ ఎలా చూపించు. అమ్మా వద్దులేండి, నెక్స్ట్ కామెంట్ చదువుతాను. శ్రీ జాగు జనరల్ షాపా, ఏదో షాపాలంటున్నాను గారు. అంటే ఎంతకుంది? లజ్మా స్టోర్స్. లజ్మానా? ఏంట్రా ఇది నగ్మాలాగా? లజ్మా లక్ష్మీ జగన్నాథం మను. ఇది బానే ఉన్నట్టుంది నాన్నగారు. బానే ఉందా? ఇందులో అనుదల్ ఎక్కడుందిరా? క్యాన్సిల్. శ్రీ లక్ష్మీ హోల్సేల్ షాప్. అబ్బో పేరులోనే పెద్ద పక్క ఉంది, వద్దు. లక్ జగ్ స్టోర్స్. అబ్బే. లవ్లీ జగన్నాథం కిరాణా షాప్. ఓహో, ఇప్పుడు మీకు బాగా నచ్చి చెప్తాను చూడండి. పంకునాథం కిరాణా స్టోర్. బాగుంది నాన్నగారు. ఓరి మీ అమ్మ కడుపునాడా, గట్టి కరకరా. ఏ మా అమ్మ కడుపు మారిపోతే మీరు ఇలా పంక్చం పేరు షాప్ పెట్టేద్దామనా? నిన్ను చదవమన్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఎలాగి దొరికిందిరా కరెక్ట్ అయిన పేరు. ఏంటండి అది? మన అందరి పేర్లు కలిపి వచ్చిందా? మన అందరి పేర్లో కలిపి కిచిడి చేయడం కన్నా మన ఇంటి పేరుని పెట్టుకుంటే మంచిది కదరా. అందుకే నేను ఒకటి ఫిక్స్ అయ్యా. మన షాప్ పేరు పిసినిగొట్టు కిరాణా కొట్టు. కింద క్యాప్షన్ ఏమో మన దగ్గర బేరాలు లేవమ్మా. రే గోరా, రే గోరా, ఏంటంకుల్? రిప్పని కట్టేసావా? షాపులో సామాన్లు సర్దేశావా? డెకరేషన్ పూలదాండ్లన్నీ తెచ్చేసావా? ఏంటంకుల్? ఏంటి కంగారు దేనికి? కంగారు దేనికన్నావేంట్రా? షాప్ ఓపెనింగ్ కి. ఇలాంటి షాపులు నేను 100 ఓపెన్ చేశాను. ఓపెన్ చేసే ముందు ఉన్న కంగారు ఓపెన్ చేశాక ఉండదు. సో మీరు కొంచెం కూల్ గా ఉండండి. ఇంతకీ మన షాప్ ఓపెన్ చేయడానికి వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరా? ఇంకెవరు? మా ఆవిడే పిసినగొట్టు లక్ష్మి. ఏదో పెద్ద జబర్దస్త్ రష్మి అన్నట్టు చెప్తారేటి? మా ఆవిడ సహకారం వల్లే కదా ఈ షాప్ ఓపెనింగ్ వరకు వచ్చింది. అందుకే రిబ్బన్ కట్ చేయడానికి అదే నా చీఫ్ గెస్ట్. అంకుల్, ఏదైనా కొత్త బిజినెస్ ఓపెన్ చేసేటప్పుడు అసలు చీఫ్ గెస్ట్ ఎందుకు పిలుస్తారు? రిబ్బన్ కట్ చేయడానికి. ఆహా, ఏ మీ దగ్గర రిబ్బన్ ఉండదా? కట్ చేయడానికి కత్తిరి ఉండదా? చీఫ్ గెస్ట్ వచ్చి కట్ చెయ్యాలా? అంకుల్, చీఫ్ గెస్ట్ ని పిలిచేది రిబ్బన్ కట్ చేయడానికి కాదు, మనం షాప్ పెడుతున్నాం అని ఊర్లో నలుగురికి తెలియడానికి. ఓహో, అయినా ఇప్పటికిప్పుడు మనకు తెలిసిన సెలబ్రిటీ ఎవరున్నారా? ఎవరున్నారా? ఈ గోరాగాడి గురించి మీకు అర్థం కావట్లేదు అంకుల్. మీకు ఎవరు కావాలి? చిరంజీవి కావాలా? మహేష్ బాబు కావాలా? బాలయ్య బాబు కావాలా? నాగార్జున కావాలా? ఏంటి నువ్వు పిలిస్తే వీళ్ళందరూ వస్తారా? మరి ఏదో మీతో తిరుగుతున్నానని చెప్పి నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అంకుల్. మన కాంటాక్ట్స్ మీకు తెలీదు. మీరు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూసుకోండి. ఒక్క అరగంటలో అందరూ వస్తారు. సరేరా. ఏంటండి లేటు? త్వరగా షాప్ ఓపెనింగ్ చేసేస్తే అమ్మడం మొదలు పెట్టేద్దాం. ఉండవే నువ్వు నీ అదో కంగారు. త్వరగా ఆల్రెడీ చీఫ్ గెస్ట్ పిలిచాడంట. చీఫ్ గెస్ట్ లా ఎవరాలు? చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంటది, డైరెక్ట్ గా నువ్వే చూద్దు గాని. Few moments later.
ఒరే గోరా అంకుల్ ఎక్కడ్రా? వచ్చేస్తున్నారు అంకుల్. వెహికల్ పంపించాను, ఆన్ ది వే. ఈడు వెహికల్ పంపించడం ఏంటి? వాళ్ళ దగ్గర బోల్డ్ ఆడీలు BMW ఉంటాయి కదా. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఏ అన్నయ్య, ఏదైనా నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, షాప్ ఓపెనింగ్. ఏ బాలయ్య, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, షాప్ ఓపెన్ అయిందా లేదా? 200 రూపాయలు నీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. అబ్బా బాబా, మహేష్ బాబు కూడా వచ్చాడు. వాసివాడి దస్సదియా, వెల్కమ్ టు జగన్నాథం కిరాణా కొట్టు ఓపెనింగ్. ఏ నాగార్జున గారు, ఒరే గోరా ఎవర్రా వీళ్ళంతా? ఎవరంటారేంటి అంకుల్? చిరంజీవి, బాలయ్య బాబు, మహేష్ బాబు, నాగార్జున. నోర్మి ఎదవా. ఒరే నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్తే నిజంగానే హీరోలు వస్తారు అనుకున్నాను రా. ఇలా డ్రామా ఆర్టిస్టులు తెస్తాం అనుకోలేదు. లేకపోతే విశ్వాంబర షూటింగ్ నుంచి చిరంజీవిని, అఖండ 2 నుంచి బాలయ్య బాబుని, SSMB 29 నుంచి మహేష్ బాబుని, కూలీ షూటింగ్ నుంచి నాగార్జునని తీసుకొస్తారు మరి. అంకుల్ మన రేంజ్ కి వీలే ఎక్కువ, వాళ్ళ రేంజ్ కి మనమే ఎక్కువ. అయినా వాళ్ళు ఏమన్నా మామూలు వాళ్ళు అనుకున్నారేంటి? ఒక్కొక్కడికి ఇన్స్టాగ్రామ్ లో 100K ఫాలోవర్స్. వాళ్ళు గనక మన షాప్ మీద 4 రీల్స్ చేసి పెట్టారు అనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్, మన షాప్ కి లాక్స్ ఆఫ్ ప్రాఫిట్స్. నిజమేరా, నేను కూడా యాంగిల్ ఆలోచించలేదు. ఏంటి జగన్నాథం, రాననుకున్నావా రాలేననుకున్నావా? ఒరే వీడికి డైలాగ్ తప్పించి ఇంకే డైలాగు రాదా? అన్నయ్య, ఈ తొక్కలో డిస్కషన్ నాకు అర్థం కాదు. షాప్ ఓపెనింగ్ అన్నారు, కత్తిరెత్తే కోసి వెళ్ళిపోతాం. అబ్బా ఒరే దయచేసి అని మాట్లాడద్దని చెప్పరా. 200 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా. ఒరే ఒరే ప్లీజ్ రా, ఆపమని చెప్పరా. మన మనోగడు అసలే మహేష్ బాబు ఫ్యాన్. నేను చూస్తే వెంటనే కనిపెట్టేస్తాడు. షాప్ ఓపెనింగ్ అని పిలిచి బయట ఈ అదవ డిస్కషన్ ఏంట్రా ఎండి కొడక? జూనియర్ బాలయ్య గారు, ఇది పిల్లలు చూసే ఛానల్ అండి. నేనేమన్నాను? ఎండి కొడక అన్నాను. ఈయనేగా ఈ షాప్ కి ఎండి, అందుకే అలా అన్నాను. ఒరే గోరా, వాసివాడి దస్సదియా, ఏంటి లేటు? నాగార్జున నాన్నగారు, మీరెక్కువ మాట్లాడకండి, దొరికేస్తున్నారు. ఓ అవునా, ఓకే. పదండి అంకుల్, లేట్ అవుతుంది. షాప్ ఓపెనింగ్ చేద్దాం. పదరా. చిరంజీవి గారు మీరా? ఏమ్మా, రాననుకున్నావా రాలేననుకున్నావా? చిరంజీవి గారు మా ఆవిడతో తర్వాత మాట్లాడచ్చు. ముందు రిబ్బన్ కటింగ్ చేద్దాం పదండి, అవతల టైం అయిపోతుంది. కరెక్ట్ గా చెప్తావు. అయినా మన బాలయ్య బాబు ఉండగా నేను రిబ్బన్ కటింగ్ చేయడం ఏంటి? అదేంటని అలా అంటావు? మనం సినిమాలో పీకలు కట్ చేస్తాం గాని ఇలా రిబ్బన్లు అయ్యి కట్ చేస్తావా? ఇదిగో తమ్ముడు మహేష్ ఉన్నాడుగా, వాడితో చేయిద్దాం. ఏంటి కామెడీయా, దాదాగిరియా, దొబ్బేస్తున్నానా? తమ్ముడు మహేష్, కంగారులో అల్లోర్జున్ డైలాగ్ చెప్పేశావు. అది కూడా అస్సలు అల్లోర్జున్లా లేదు. నీదేదో పెద్ద నాగార్జునలా ఉన్నట్టు. మామా మహేష్ బాబు ఏంట్రా అలా ఉన్నాడు? రాజమౌళి డైరెక్షన్ కదా మామ, జిమ్ అది గట్టి కొట్టేస్తున్నట్టున్నాడు. అందుకే అలా అయిపోయాడంటావా? సర్లే అన్నా మహేష్ అన్న, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా, ఒక డైలాగ్ చెప్పన్నా. 200 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. మామా ఫోన్ పే డైలాగ్ రా. అవును మామ. సార్ మహేష్ సార్, గుంటూరు కారంలో ఒక డైలాగ్ చెప్పండి సార్. ఆవిడ వదిలేసినా వీడు వదిలేలా లేడు, బాణ పడుద్ది అలా. అంకుల్ దొరికేసేలా ఉన్నారు, త్వరగా రిబ్బన్ కటింగ్ చేయించండి, పంపించేద్దాం. ఒరే ఒరే ఫస్ట్ రిబ్బన్ కటింగ్ అవనివ్వండి, తర్వాత మాట్లాడతారు గాని. ఒరే వీళ్ళ అవతారాలు చూస్తుంటే హీరోల్లా లేరురా. అవును మామ, హీరోకి డూపుల్లా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే హీరో డూపులకే డూపుల్లా ఉన్నారా. కనిపెట్టారులే, ముందు షాప్ ఓపెనింగ్ అవుతుంది, చప్పట్లు కొట్టండి. నా యాదే కత్తిర అందుకోండి లక్ష్మి గారు. ఇది కృష్ణంరాజు గారి డైలాగ్ కదా. ఇక్కడ ఇంపార్టెంట్ డబ్బింగ్ కాదు, ఓపెనింగ్. బాలయ్య గారు, మీ చేత్తో ఆ క్లాత్ కూడా లాగండి, షాపు పేరు కూడా రివీల్ అయిపోతుంది. ఏమిటి చేత్తో లాగడమా? అది మా వంశంలోనే లేదు. ఏదైనా దబిడి దిబిడే.
కొట్టు కిరాణా కొట్టు. ఆహా, అద్భుతంగా ఉంది. అవునవును, చితిని పెట్టిన తేకు చెక్కల వట్రంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అలాగే చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలయ్య గారు, మహేష్ బాబు గారు, మీరందరూ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మా షాప్ ని ప్రమోట్ చేస్తూ ఒక వీడియో చేయండి. దానికే చేసేద్దాం. పిసిని కొట్టు కిరాణా కొట్టు, నమ్మకానికి అమ్మ వంటిది. స్వచ్ఛమైన సరుకులకు కేర్ ఆఫ్ అడ్రస్ పిసిని కొట్టు కిరాణా కొట్టు. ట్రస్టెడ్ బై బాస్. పిసన కొట్టు కొట్టు, భయం మొదలు సరుకులు కొను. థ్యాంక్ యూ బాస్. ఇట్స్ ఓకే మహేష్. మీరు చూస్తుంది పిసిని కొట్టు కిరాణా కొట్టు. అప్పుల్లో నాన్నగారు కూడా ఇక్కడే కొనుక్కునేవారు సార్. కనుక మీరు కూడా ఇక్కడే కొనుక్కోండి. ఒరే గోరా, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీళ్ళని? అబ్బా, షాప్ ఓపెనింగ్ అయిపోయింది కదా అంకుల్, మీరు ఇంక లోపలికి వెళ్ళి సామాన్లు అమ్ముకోండి, నేను వీళ్ళు పంపించొస్తాను. సరే అనియా, ఎలా చేసావనియా? ఈ ముఖంలా చేసావు. ఫ్యాన్స్ కనుక వచ్చి మిమ్మల్ని పరిగెట్టించి కొట్టేవాళ్ళు. అసలు ఈడు ఎవడరా? ఈడు మహేష్ బాబు అనియా? ఈడు మహేష్ బాబు ఏంట్రా, మరిటేష్ బాబులా ఉన్నాడు. ఓ నా డైలాగ్ లేనా తిన్నంగా చెప్పాడంటే ఆ ఫోన్ పే డైలాగ్ తప్ప ఇంకేం చెప్పట్లేదు. వీడు నాగార్జునారా, బిగ్ బాస్ సెట్ బయట పల్లీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. అదేంటి బాసు అలా అంటావు? నోరమయ్యాలవా అనియా, సారీ అనియా, నెక్స్ట్ టైం చూడు మంచి ఆర్టిస్టులు పట్టుకొస్తాను అనియా. ఏం అక్కర్లేదు, మీరు బాగా చేస్తే సుశాంత్ మహాన్ సినిమాలో మంచి రోల్ ఇప్పిద్దాం అనుకున్నాను. ఛాన్స్ మిస్ చేసుకున్నారు. నాగి, ఏంటి వాడు అలా మాట్లాడుతున్నాడు? ఇంకొక డైలాగ్ నాకు వినిపించిన డ్రాయర్ లో తేనె పోసి చీమలు కొట్టదే రోజులెట్లా. గెట్ అవుట్ ఆఫ్ మై మదర్లాండ్. నాన్నగారు, సక్సెస్ఫుల్ గా కిరాణా కొట్టు అయితే ఓపెన్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? షాప్ ఓపెన్ చేశాక ఇంకా ప్లాన్ ఏంటి మామ? వచ్చిన కస్టమర్స్ కి సరుకు అమ్మేయడమే. అమ్మాలంటే ముందు వాళ్ళు రావాలి కదరా. అందరూ అలవాటు కొద్దీ ఆ శేఖర్ కొట్టుకే వెళ్ళిపోతున్నారు. అవునండి, షాప్ కి కస్టమర్స్ ని రప్పించడం ఎంత ఇంపార్టెంట్, షాప్ లో సరుకులు కూడా తెలివిగా అమ్మడం అంతే ఇంపార్టెంట్. అందుకే నేను ప్లాన్ వేసా. ఏంటంకుల్ అది? మన షాప్ ఇప్పుడు మార్కెట్ లో కొత్తది. ఇలా కొత్తగా వచ్చిన షాపుల్ని మార్కెట్ లో ఎవడో బేసిక్ గా పట్టించుకోడు. జనాలకు ముందుగా అలవాటైన షాపుల దగ్గరికి వెళ్ళి సరుకులు కొనుక్కుంటారు. సో కస్టమర్ ఇప్పుడు ఆ పాత షాప్ వదిలేసి మన షాప్ దగ్గరికి రావాలంటే ఆ షాప్ వాడికి మించి మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అయినా ఉండాలి, లేదంటే వాడికన్నా తక్కువ రేటుకైనా మనం అమ్మాలి. వాడికంటే బెస్ట్ క్వాలిటీ మనం ఎలాగో తీసుకురాలేం, ఎందుకంటే అందరూ కొనేది ఆ బెస్ట్ హోల్సేల్ షాప్ లోనే. సో మనం రేటు దగ్గరే తేడా తీసుకురావాలి. వాడికన్నా తక్కువకి అమ్మాలి, మన షాప్ కి ఎక్కువ కస్టమర్స్ తీసుకురావాలి. తక్కువ కమ్మితే నష్టం వస్తుంది కదా నాన్నగారు. తెలుసు, అందుకే మనం రేట్ ఎక్కువ పెట్టి తక్కువగా అమ్ముతాం. అదెలాగా? నువ్వు 100 రూపాయల వస్తువుని 80 రూపాయలకి అమ్మితే ఎవ్వడో కొండ. అదే 200 రూపాయల వస్తువుని 50% ఆఫ్ అని చెప్పి 100 రూపాయలకి అమ్మావు అనుకో, అందరూ కొంటారు. ఎందుకంటే 100 తగ్గుతుంది కాబట్టి. 100 బొక్క కూడా పడుతుంది. 200 రూపాయలు ఎవరైనా 100 రూపాయలకి అమ్ముతాడు అంకుల్. అలా అమ్మడాన్ని నేను తెంగరోండి ఏంట్రా. ఆ 100 రూపాయల వస్తువుకే ప్యాకేజింగ్ మారుస్తాం, బెస్ట్ క్వాలిటీ అని చెప్తాం, 200 పెడతాం, కానీ 50% ఆఫర్ ఇస్తాం. అప్పుడు హోల్సేల్ లో 60 కొని 80కి అమ్మాల్సిన దాన్ని 100 రూపాయలకి అమ్ముతున్నాం. ఇందులో మనకి 40 రూపాయల ప్రాఫిట్. ఇదంతా ఓన్లీ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి. కానీ వాళ్ళని మన షాప్ కి రప్పించాలంటే పబ్లిసిటీ చెయ్యాలి. మన షాప్ గురించి అందరికి తెలిసేలా ఊరంతా పాంప్లెట్లు పంచుతాం. సినిమా పోస్టర్ లాగా గోళ్ళన్నిటికి మన షాప్ పోస్టర్లు అంటిద్దాం. వచ్చిన కస్టమర్ మన షాప్ లో కొనుక్కొని మనల్ని ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేస్తే 5% ఆఫ్. ఇలా మన ఆన్లైన్ కస్టమర్స్ ని పెంచుకొని త్వరలో ఆన్లైన్ డెలివరీ కూడా స్టార్ట్ చేసి ఇక పబ్లిసిటీని కొంచెం పక్కన పెడితే నెక్స్ట్ మార్కెటింగ్. పాల ప్యాకెట్ కొన్నోడికి చిన్న కాఫీ ప్యాకెట్ ఫ్రీ, టీ పొడి కొన్నోడికి పంచదార ఫ్రీ, కారం కొంటే ఉప్పు ఫ్రీ, సబ్బు కొంటే షాంపూ ప్యాకెట్ ఫ్రీ. కానీ మా అయ్య ఇలా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే మనకే నష్టం అవుతుంది కదా. మనం ఫ్రీగా ఇచ్చేవి షాప్ లో ఎక్కువగా సేల్ అవ్వని వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీ పొడి 2 బ్రాండ్లు తీసుకొచ్చాను. ఒకటి టాటా, ఇంకోటి రేటా. నువ్వే బ్రాండ్ కొంటావు? అందరూ టాటా బ్రాండ్ కొంటే మరి రేటా పరిస్థితి ఏంటి? మిగిలిపోద్ది కదా. అందుకే మనం ఆ రేటాని ఫ్రీగా ఇచ్చేస్తాం. ఎలాగైనా రేటా డబ్బులు పక్కే కదా అంకుల్. అందుకేరా, కారం 1 ప్యాకెట్ కొంటే ఉప్పు ప్యాకెట్ ఫ్రీ ఇవ్వం, 2 ప్యాకెట్ల కారం కొంటే ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ ఫ్రీ ఇస్తాం. అలా ఈ ఉప్పు ప్యాకెట్ డబ్బులు కారం ప్యాకెట్ కాస్ట్ లో అడ్జస్ట్ చేస్తాం. జనాలకి మాత్రం ఉప్పు ప్యాకెట్ ఫ్రీ అని అమ్మేస్తాం. ఇక్కడ కస్టమర్ 2 ప్యాకెట్లు కొనుక్కొని ఒక ఉప్పు ప్యాకెట్ ఫ్రీ వచ్చిందని అనుకుంటాడు, కానీ అక్కడే మనం 3 ప్యాకెట్ల రేట్లు కలిపి వేసేస్తాం. వావ్, వాట్ ఏ ఇంటెలిజెంట్ బ్రెయిన్ అంకుల్.
మనం ఈ మార్కెట్ లో కొంచెం లేట్ గా దిగం గాని ముందే దిగుంటే ముఖేష్ నే తలదన్నే వాళ్ళం రా. ముఖేష్ ఆయన ఎవరు? ముఖేష్ అంబానీరా. ఇలాంటి సేల్స్ టిక్ టాక్స్ నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, పదండి చూపిస్తా. ప్రతి షాప్ ముందు చాక్లెట్లు, బిస్కెట్లు, లేస్ ప్యాకెట్లు లాంటివన్నీ ఎందుకు పెడతారో తెలుసా? తెలీదండి. అలా మన షాప్ ముందు వెళ్ళే పిల్లలకి వెంటనే అవి కనిపిస్తాయని. ఆ చాక్లెట్లని, బిస్కెట్లని చూసిన పిల్లలు డాడీ డాడీ నాకు చాక్లెట్లు కావాలి, డాడీ నాకు లేస్ ప్యాకెట్లు కావాలి అని వాళ్ళ పేరెంట్స్ తో గోల పెడతారు, పేచీ పెడతారు. లాస్ట్ కి వాళ్ళు అవన్నీ కొని పెడతారు. అలాగే షాపుకి సామాన్లు కొనుక్కోవడానికి పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు కూడా పిల్లల్ని కూడా తీసుకొస్తారు. అప్పుడు ఆ పిల్లలకి అందేలాగా మనం ఆ చాక్లెట్లని, చిరుతిండ్లని పెడతాం. ఆ పిల్లలు అవి తీసుకుంటారు, ఓపెన్ చేసి తినేస్తారు. ఎలాగో పిల్లలు తినేశారు కాబట్టి చచ్చినట్టు దాని డబ్బులు కట్టాలి. అబ్బా ఏంటంకులా బుర్రా. అలాగే మనకి రోజువారీ కావాల్సిన పప్పులు, ఉప్పులు, బియ్యాలు అన్ని మనం లోపల ఎందుకు పెడతాం తెలుసా? ఎందుకు? ప్రతి ఒక్కరు అవి కొనుక్కోవడానికి వస్తారు. మనం వాటిని కట్టించే లోపు కస్టమర్స్ కళ్ళు ముందున్న ఐటమ్స్ మీదకి వెళ్తాయి. ఏదో ఒక ఐటమ్ కావాలనిపిస్తుంది. ఇంకా ఆటోమేటిక్ గా ఆ పప్పులు, ఉప్పులతో పాటు ఈ ఐటమ్స్ కూడా కలిపి తీసుకుంటారు. ఓ మై గాడ్, ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. అంకుల్ ఎంబీఏ చదివినోడి దగ్గర కూడా ఈయన తెలివితేటలు ఉండవు కదా అంకుల్. ఒరే, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అంటే దానికోసం ప్లేస్ సెర్చే కాదు, దాన్ని ఎలా పైకి తీసుకురావాలో రీసెర్చ్ కూడా చెయ్యాలి. అంకుల్ ఇన్నాళ్ళు మీ మెదడులో బంకమట్టి ఉందనుకున్నా, కానీ ఇలాంటి బంగారం లాంటి ఐడియాలు ఉన్నాయని ఈ రోజే తెలుసుకున్నా. మీకు ఛాన్స్ ఇస్తే స్పేస్ లో కూడా సూపర్ మార్కెట్ పెట్టేసేలా ఉన్నారు. మెట్లు మేడ ఎక్కడానికి వేసుకోవాలరా, అంతరిక్షం ఎక్కడానికి కాదు. నా ఐడియాలు వ్యాపారంలో జిమ్మిక్లు అర్థమైనాయి కదా. ఇక నుంచి అందరూ వాటిని ఇంప్లిమెంట్ చేసి నా నుంచి కాంప్లిమెంట్స్ పొందండి. కమాన్, జాయిన్ యువర్ హ్యాండ్స్. పిసినిగొట్టు కిరాణా కొట్టు అవ్వాలి సూపర్ హిట్. అయ్యగారు ఏంట్రా? ఆ పిసినిగొడ్డు జగన్నాథం నిన్న మన షాప్ కి సామాన్ల కోసం వచ్చాడు కదండి. ఈ రోజు ఏకంగా షాప్ పెట్టేసాడండి. ఏం మాట్లాడుతున్నావురా? ఆడి దగ్గర సామాన్లు కొనడానికే డబ్బులు ఉండవు, ఆడు షాప్ పెట్టడం ఏంటి? అయ్య బాబాయ్ నిజమండి, కావాలంటే చూడండి మనం ఎదుర్కొంటానే ఎట్టాడు. మన షాప్ ఉండగానే ఎదురుగా ఇంకో షాప్ పెట్టాడంటే వీడు మనల్ని చాలా తక్కువ అంచనా వేసాడురా. ఈ శేఖర్ని ఎదిరించి షాప్ నడపడం ఎంత కష్టమో చూపిస్తా. ఏ అడ్డంకులు రాకుండా వ్యాపారం బాగా జరిగేలా చూడు స్వామి. ఒరే ముక్కు, చూసావా మన షాప్ ఇంత గ్రాండ్ గా ఓపెన్ అయిందో? చాలా మంది వచ్చారు కదా. అవునరా, మనం డే 1 నుండి ఇలా సక్సెస్ఫుల్ గా రన్ అయితే ఇక మనకు తిరిగే లేదు. అవునరా, ఇలానే మనం సక్సెస్ అయ్యి మన బిజినెస్ వేరే బ్రాంచెస్ లో కూడా పెట్టాలి. ఐడియా బాగుందిరా, కానీ ఎక్కడ పెట్టాలి? రెంట్, స్పేస్ అన్ని ఖర్చులు చాలా ఎక్కువైపోతాయి కదా. మనం బిజినెస్ ని ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ పోచారం దగ్గర పెడదాం రా. మనం ఆల్రెడీ 2 BHK ఫ్లాట్ 65 lakhs లో తీసుకున్నాం కదా. అన్ని ఎమ్యూనిటీస్ తో గేటెడ్ కమ్యూనిటీ, క్రౌడ్ కూడా ఉంటుందిగా. అరే అవును కదా, మార్నింగ్ వాకర్స్, ఆఫీస్ వర్కర్స్, చిన్నపిల్లలు అందరూ ఇక్కడ ఉంటారు. సో ఇన్స్టెంట్ బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రాఫిట్స్ తో మన పాకెట్స్ నిండిపోతాయి. మరి ఇంకెందుకు లేటు, అక్కడే పెట్టేసుకుందాం. మనకి ఫ్లాట్ ఉంటుంది, బిజినెస్ కూడా ఉంటుంది. ఎస్, మీరు కూడా మాలా స్మార్ట్ గా డెసిషన్ తీసుకోండి. మన ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ కి ఒకసారి సైట్ విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.